హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు ఉప్మా రవ్వతో అంటే సూజీ రవ్వతో ఇన్స్టెంట్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. కింద ఏది బేస్ లేకుండా, కుక్కర్ లేకుండా, ఓవెన్ లేకుండానండి మీకు డైరెక్ట్గా ప్యాన్లో చేసుకునే విధంగా చూపిస్తున్నాను. నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి. గ్లాసు లెక్కతోటి నేను వేస్తున్నాను. హాఫ్ గ్లాసు రవ్వ వేస్తున్నాను. మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా కొలతకు తీసుకోవచ్చు అండి. దాని ప్రకారం హాఫ్ గ్లాసు రవ్వ వేస్తే పావు గ్లాసు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు అందులో వేసుకున్నాను చూడండి. కొంచెం ఇట్లా గట్టిగా ఉంటే మళ్ళీ తర్వాత వాటర్ కలుపుకోవచ్చు. ఇట్లా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత అండి మళ్ళీ తీసి దాంట్లో బేకింగ్ సోడా ఒక చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. మళ్ళీ అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, మీకు ఎంత కావాలో మీకు దానికి సరిపడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు బాగా కొంచెం పల్చగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పల్చగా ఇట్లా కలుపుకోవాలి. మరీ పల్చగా వద్దు, మరీ గట్టిగా వద్దు. ఇట్లా మన దోశలకి ఎట్లా కలుపుకుంటామో అట్లా అంత చిక్కగా కలుపుకొని ముందుగా స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నాం కదా కన్సిస్టెన్సీ, అది అందులో పోయాలండి. పోసిన తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచాలి. అది స్లో మీదనే ఉడకాలండి. అప్పుడే కింద బేస్ మంచిగా ఉడుకుద్ది. మధ్యలో మూత తీసుకుంటూ చూడాలన్నమాట. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిందా లేదా చూసుకొని మళ్ళీ చూడండి అట్లా చూసుకోవాలన్నమాట. ఇంకా అందుకని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు చుట్టూతా ఆయిల్ పోసుకోవాలండి. అటు ఇటు అంతా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు ఉంచాలి. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తిప్పుకుంటున్నాను మళ్ళీ. ఇప్పుడు అలా తిప్పిన తర్వాత అండి ఇప్పుడు మనము ఏదైతే ప్రాసెస్ చేసుకోవాలో అది చూపిస్తాను మీకు. ఇప్పుడు టమాటో సాస్ తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ కూడా వేసుకోవచ్చు. నేను టమాటా సాస్తో చేస్తున్నానండి. టమాటా సాస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా చేసుకోవడానికని చూపిస్తున్నానండి. నేను ఈజీ ప్రాసెస్. ఇంకా నేను వేరే గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను ఇంకోసారి మీకు. చూడండి అట్లా టమాటో సాస్ రాసుకున్న తర్వాత ఇప్పుడు తురిమిన చీజ్ ఉంటుంది కదండి, ఆ తురిమిన చీజ్ వేసుకోవాలి ముందుగా. ఆ తురిమిన చీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వెజిటబుల్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్తో రెడ్ది, గ్రీను, ఇంకా ఎల్లో కలరు అన్నీ వేసాను చూడండి. మీకు టమాటా కావాలంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇష్టం ఉన్నవాళ్ళు ఉల్లిపాయ కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. వీళ్ళు మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను ఉల్లిపాయ వేయలేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. మిరియాల పొడి కూడా చల్లుతున్నాను చూడండి. అట్లా కొంచెం మిరియాల పొడి కూడా చల్లుకోవాలి. మిరియాల పొడి వద్దనుకుంటే వదిలేసేయండి, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు చీజ్ని గ్రేట్ చేసుకోవాలండి వెజిటబుల్స్ పైన. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు ఒక మూత పెట్టేసుకోవాలి. అదంతా కింద పైన అంతా వేడెక్కాలి కదా, వేడెక్కిన తర్వాత కరిగిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఓవెన్ యూజ్ చేయట్లేదండి. అందుకని మనం మూత పెట్టుకొని స్లోగా పెట్టుకుంటే పైన కింద వేడెక్కుతుంది. అప్పుడు చీజ్ కరిగిపోతుందండి బాగా. స్టవ్ మీద ప్రాసెసింగ్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి. అదే ఓవెన్లో అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు పిజ్జా ప్రాసెస్ అయిపోయిందండి. ఉడికిపోయింది, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, దాంతో పీసెస్ కట్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉందండి, చాలా హెల్తీ కూడా. మనకి ఇంట్లో చేసి ఇచ్చామనే తృప్తి కూడా ఉంటుందండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.